హాయ్ అండి. నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రైకా రాజు వంటశాల. ఇవాల్టి మన వీడియో వచ్చేసి రాశి ఉసిరికాయల నిల్వ పచ్చడి. ఈ రాశి ఉసిరికాయల పచ్చడి ఈ విధంగా ట్రై చేయండి. ఈ సీజన్‌లో రాశి ఉసిరికాయలనేవి మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ సీజన్‌లో మనం రాశి ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి మనకి నోటిపూతలకి చాలా మంచిదండి. ఈ విధంగా పెట్టుకున్నామంటే నోటిపూత సమస్యలకి మనకి నోరు పూసినప్పుడు ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఏ విధంగానో చూసేద్దాం రండి. ఇలా ఒక 5 కిలోల వరకు రాశి ఉసిరికాయలను తీసుకుని వీటిని ఇప్పుడు బాగు చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 4, 5 సార్లు ఈ విధంగా శుభ్రంగా కడుక్కుని ఒక క్లాత్ మీద వేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకోండి. ఈ కాయలకి చెమ్మ అనేది లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి. చెమ్మ అనేది ఉంటే మనకి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ కాయల్ని బాగా ఆరబెట్టుకుని ఈ విధంగా చెమ్మ లేకుండా ఈ విధంగా ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ కాయల్ని ఇప్పుడు ఒక దల్సరి గిన్నె కానీ లేకపోతే దల్సరి కుక్కర్ కానీ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నెని పెట్టేసుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఉసిరికాయలు అనేది ఇందులో వేసేసుకోండి. ఇలా ఇవి ఉసిరికాయలని కొంచెం వేసుకుని మనకి గిన్నెకి ఎన్ని సరిపోతాయి అనుకుంటామో అన్నీ ఈ విధంగా వేసేసుకుని ఇలా గరిటెతో ఒకసారి కాయలన్నీ బాగా కలుపుకోండి. ఈ ఆయిల్ అనేది కాయలకి బాగా పట్టుకుంటుంది. ఇలా ఆయిల్ అనేది ప్రతి ఒక్క కాయకి ఈ విధంగా అంటుకున్న తర్వాత ఇలా ఒకసారి మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఇలా కాయ అనేది ఈ విధంగా మగ్గుతుంది. కలర్ చేంజ్ అయిపోయి ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలో కానీ ఒక గిన్నెలో కానీ పోసుకొని వీటిని తీసేసి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మిగిలిన కాయలను కూడా ఇదే విధంగా వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక విజిల్ రానిస్తూ ఇలా వేగనివ్వండి. ఈ కాయలు అనేది ఒక పెద్ద గిన్నెలో కానీ పళ్ళెంలో కానీ వేసుకొని ఇలా చల్లారనివ్వండి. ఈ కాయను అనేది ఇలా గరిటతో ఒత్తి చూస్తే మనం ఇలా కట్ అయిందంటే మెత్తగా అయినట్టే. కాయ అనేది మెత్తగా అయితే సరిపోతుంది. గింజ అనేది మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. ఈ కాయలన్నీ కూడా ఇదే విధంగా ఈ విధంగా వేపేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయితే కాయ అనేది సరిపోతుంది. వీటిని ఇప్పుడు చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాతనే గింజ అనేది మనకి తీయడానికి ఈజీగా వస్తుంది. ఈ గింజ అనేది చల్లారిన తర్వాత మనం కాయ అనేది ఇలా ప్రెస్ చేస్తే చాలండి, ఈజీగా ముక్కలైపోతుంది. ఇలా ఇదే విధంగా గింజని మొత్తం కాయలన్నీ కూడా గింజ తీసేసుకోండి. ఈ ముక్కల్ని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు పసుపు వేసుకుని ఇలా ఒక 3.5 స్పూన్ల వరకు నేనైతే పసుపు వేస్తున్నాను. ఇలా 3.5 స్పూన్లు వేసుకుని ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు రాళ్ళుప్పు అంటే కల్లుప్పు, దొడ్డుప్పు అంటాం కదా అలా ఇలా 1 గ్లాస్ వరకు కల్లుప్పుని తీసుకుని ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇది ముక్కలకి బాగా కలిసేటట్టుగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఈ ఉప్పు పసుపు అనేది సరిపడి వేసుకోవాలండి. మనం తగ్గించి వేసుకున్నామంటే పచ్చడి పాడైపోతుంది. పైన బూజు అనేది వచ్చేసి మనకి నిల్వ అనేది ఉండదన్నమాట. కాబట్టి సరిపడే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు అనేది ఈ విధంగా వేసుకుని ఒకసారి కలుపుకుని వీటిని ఇలా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూసారండి, ఈ విధంగా పచ్చడి అనేది ఇలా నలిగితే సరిపోతుంది. బాగా మెత్తగా చేసుకున్నా కూడా పచ్చడి అనేది మనకి బాగోదు. ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. మొత్తం ముక్కలన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 నిమ్మకాయలని తీసుకుని ఇలా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని ఈ పచ్చడికి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఈ విధంగా మనం నిమ్మరసం అనేది కంపల్సరీ పోసుకోవాలండి. ఎందుకంటే ఉసిరికాయలు కొంచెం వగరుగా అనిపిస్తాయి కాబట్టి ఈ నిమ్మరసం పోసుకునేటప్పటికి మనకి పచ్చడి అనేది పుల్లగా బాగుంటుంది. పులుపు అనేది చూసుకొని వేసుకోండి. తినని వాళ్ళు ఉంటారు కాబట్టి పులుపు అనేది కొంచెం చూసుకుని
ఇలా సరిపోతే ఓకేనండి. సరిపోకపోతే ఇలా మిగిలిన నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా బాగా కలిసేటట్టుగా ఈ పచ్చడి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇలా ఒక గాజు సీసాలోకి కానీ ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఈ విధంగా తీసేసుకుని ఇలా ఎయిర్ బంప్స్ అనేవి వెళ్ళకుండా ఈ విధంగా పచ్చడిని పైన ఒత్తుకుంటూ సమానంగా చేసుకుంటూ ఈ పచ్చడిని మొత్తం ఇలా డబ్బాలోకి వేసేసుకోవాలండి. స్టోర్ చేసేసుకోవాలి. ఇలా పచ్చడిని మొత్తం ఇందులో వేసేసుకుని పైన అనేది సమానంగా ఈ విధంగా చేసుకుంటూ ఇలా మొత్తం సమానంగా చేసుకుని మూత పెట్టేసి మనం 3 రోజుల వరకు ఈ పచ్చడిని ఊరనివ్వాలి. కాబట్టి ఈ విధంగా మనం పైన ఇలా సమానంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 3 రోజుల వరకు ఊరనిద్దాము. పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని 3 రోజులు ఊరిన తర్వాత ఈ పచ్చడి అనేది నాకు 3 రోజుల తర్వాత ఈ విధంగా ఊరింది. కాబట్టి దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నేను పోపు అనేది వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి తాలింపు కోసం ఇలా పచ్చడిని కొంచెం తీసుకున్నాను. మిగిలిన పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇలా పోపుకు సరిపడా ఆయిల్ని పోసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, ఇలా ఒక 10-15 వరకు వెల్లుల్లిని దంచుకుని ఈ విధంగా వేసుకోండి. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసేసుకుని ఇందులో ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకుని ఈ విధంగా వేగనివ్వండి. ఇలా ఒకసారి కదుపుకుంటూ వేగనివ్వండి. ఈ వెల్లుల్లి అనేది కొంచెం వేగితేనే ఈ ఆయిల్లోకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత ఇలా ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, ఇలా ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని ఈ విధంగా వేసి వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పెనాన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది బాగా చల్లారాలండి. బాగా చల్లారాలి. ఆయిల్ అనేది బాగా చల్లారిన తర్వాతే కారం అనేది మనం కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా ఆయిల్లో వేసేసుకుని కారాన్ని ఈ విధంగా కలిపేసుకోండి. కారం తినని వారు ఎక్కువ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ పచ్చడిని కూడా వేసేసుకుని ఈ పచ్చడికి పట్టేటట్టుగా ఈ కారాన్ని ఆయిల్ని ఇందులో కలిసేటట్టుగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. నెమ్మదిగా ఈ విధంగా ఇలా కలుపుకోండి. నెమ్మదిగా ఈ పచ్చడి మొత్తం కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోండి. అంతేనండి. చాలా ఈజీగా రాసి ఉసిరికాయల పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకుని లేదా గాజు సీసాలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. మనకి నోటిపూత సమస్యలు అనేవి ఈ శీతాకాలం ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి. అటువంటిటప్పుడు ఈ పచ్చడి వేసుకు తిన్నామంటే వేడి వేడి అన్నంలో ఆ నోటిపూత సమస్యలు అనేవి తగ్గుతాయి. మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా కొంచెం తీసుకుని తాలింపు అనేది వేసుకోవచ్చు. ఈ పచ్చడిని ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఏవి చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. Thanks for watching.